దొల్లలే బాగా దొలుతున్నావు అత్త. ఇంకా ఏం చేస్తున్నావు? ఇక హారతి ఇవ్వండి అమ్మా. వెళ్ళి వెన్న తెచ్చి నా చేతులకు పోయి, ఇక్కడ మండిపోతుంది. తప్పుతుందా? ఎంతకి వెన్నుందా? తినేసావా? బయలుదేరాల్సింది సావిత్రి కాదు, నువ్వు పో. అది కాదమ్మాయి. అమ్మాయి లేదు, గిమ్మాయి లేదు, పో బయటికి. గతంలో కూడా మనం చాలాసార్లు గెలుపు అంచుల దాకా వెళ్ళాం. కానీ ఎక్కడో ఒక చోట ఊర్మిళను తక్కువ అంచనా వేసి నష్టపోయాం. పార్టీ మారుతుంటే కండువా కప్పి ఆహ్వానించటం కనీస ధర్మం కదా. అబ్బా పట్టపగలు ఏంటలుడు సరసం. చేసిన తప్పుకి అల్లా మనకి శిక్ష ఎప్పుడో వేసేశాడు. ఆ సావిత్రి ఉసురు తగిలే మన బిడ్డ మనకి లేకుండా పోయింది. పోనీ ఆ అడ్రస్ ఎక్కడో చెప్తే మేమే వెళ్ళి కలుస్తాం. నేను తీస్తానులే ఊర్మిళ. మీరొకసారి ఇలా రండి. అదేంటి చెప్పకుండా ఇలా వచ్చేసారు? అది అమ్మా. ఒక్క నిమిషం, పక్కనే ఒక పార్క్ ఉంది, మీరు అక్కడ వెయిట్ చేస్తూ ఉండండి, నేను వచ్చేస్తాను. అలాగేనమ్మా. వేగం పద. సావిత్రి, ఎవరు? కొరియర్ అబ్బాయి. మరి కొరియర్ ఏది? మనకు కాదు, పక్కింటికి వెళ్ళబోయి మన ఇంటికి వచ్చాడు. ఓ సరే, ఈ డబ్బులుంచు ఖర్చులకి. అలాగే బావా. అల్లుడు, అల్లుడు. అల్లుడు 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 అల్లుడు. నేరుగా అలా ఊర్మిళ ఇంటికి వచ్చారేంటి? చూసుంటే. మీ ఇంటికి వెళ్ళామమ్మా, మీరిక్కడ ఉన్నారని చెప్పారు. ముందు మిమ్మల్ని కలిసి మాట్లాడాలి అన్న ఆతృతలో ఆ ఊర్మిళ గురించి ఆలోచించలేదమ్మా. ఊర్మిళ మిమ్మల్ని చూసుంటే చాలా ప్రమాదం జరిగేది. ఇంకా తనకి భయపడాల్సిన అవసరం లేదమ్మా. భయపడమని కాదు, తనకి మీరు నాతో మాట్లాడుతూ కనిపిస్తే విషయం అర్థమైపోతుంది, జాగ్రత్త పడుతుంది. అందుకే మిమ్మల్ని ఇక్కడ ఉండమన్నాను. ఏం ఆలోచించారు? ఆలోచించామమ్మా. ఈ ఆలోచన ఆ రోజే ఆలోచించుంటే నీ జీవితం మా వల్ల ఇలా నష్టపోయేది కాదమ్మా. నిన్ను బాధ పెట్టి మేము బాగుపడింది ఏమీ లేదమ్మా. మా కూతుర్ని మాకు దూరం చేసి ఆ అల్లా మాకు పెద్ద శిక్ష వేశాడు, పెద్ద శిక్ష వేశాడమ్మా. రోమత్ బేగం, రోమత్, మా వల్ల నీకింకా నష్టం జరగకూడదు. జరిగింది జరిగినట్టు నువ్వు ఎక్కడ చెప్పమంటే అక్కడ చెప్తా.
మా కూతురు కాని దాన్ని కూతురని అబద్ధం చెప్పినందుకు కూతురే లేకుండా పోయింది. అందుకే ఆ ఊర్మిళ మా కూతురు మున్నీసా బేగం కాదు, ఊర్మిళ అలా నటించింది అని చెప్తాం. చెప్పమ్మా, ఎక్కడ చెప్పాలి, ఎవరికి చెప్పాలి? నా బాధను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. మీరు నిజం చెప్పాల్సిన టైం ఇంకా రాలేదు. ఇప్పుడు మీరొచ్చి చెప్పినా ప్రయోజనం ఉండదు. ఎప్పుడు చెప్పాలో ఎక్కడ చెప్పాలో నేను చెప్తాను. ఆ టైంకి అక్కడికొస్తే చాలు. నీ ఇష్టం అమ్మా, నువ్వెలా చెప్తే అలా చేస్తాం. మా తప్పులు మాకు తెలిసొచ్చేలా చేసి మా కళ్ళు తెరిపించావు. మా తప్పుని సరిదిద్దుకునే మంచి అవకాశాన్నిచ్చావు. నీకు మా వల్ల జరిగిన నష్టాన్ని తీర్చలేకపోవచ్చు, కానీ ఇంకా నష్టాన్ని మాత్రం జరగనివ్వం. అదే మాట మీదుండండి చాలు. నేను రమ్మన్నప్పుడు రండి. అలాగేనమ్మా, ఎప్పుడు కబురు చేసినా క్షణాల్లో మీ ముందుంటామమ్మా. మంచిది, మీరు వెళ్ళండి. తర్వాత నేనొచ్చి కలుస్తాను. అలాగేనమ్మా, అలాగేనమ్మా. ఉంటాం. ఉమ్. అబ్బబ్బబ్బబ్బా! ఈ మెట్లు ఎక్కలేక దిగలేక చస్తున్నాననుకో. ఈ ఇంటి నిండా ఈ డెకరేషన్ ఒకటి. ఈ పెళ్లి జరిగేనా చచ్చేనా? మండపాలు, జనాలు, వచ్చిన వాళ్ళకి చీరలు, రకరకాల వంటలు, డబ్బులన్నీ బొక్కగాని ఈ పెళ్లి ఎలా జరుగుద్ది? ఆ? ఆ? ఏంటి సావిత్రి నువ్వు చెప్పేదే? అవును బావా, మొహమ్మద్ కాసిం వాళ్ళొచ్చారు. వీళ్ళేం మాట్లాడుకుంటున్నారబ్బా? హ, నా పిచ్చిగాని ఈ పెళ్లి ఎలా చెడగొట్టాలా అని మాట్లాడుకుంటున్నారు. ఇందులో ఆశ్చర్యమేముంది? హ, ఇంతకు ముందు వినాలని తాపత్రయం ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు. ఒసే పిచ్చిదానా, నీ గురించే మాట్లాడుకుంటున్నారు. మన ఇంటికి వెళ్లారంట. ఇక్కడున్నానని తెలిసి నేరుగా వచ్చేశారు. ఇది ఊర్మిళ ఇల్లని వాళ్ళకి తెలియదు కదా. ఊర్మిళ చూసుంటే మన ప్లాన్ అంతా చెడిపోయేది. ఏం కాదు బావా, మన టైం స్టార్ట్ అయింది. ఇంకా మనల్ని ఎవ్వరూ ఏం చేయలేరు. ఏమన్నారు వాళ్ళు? వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నారు. మనం ఎక్కడ చెప్పమన్నా జరిగింది జరిగినట్టు చెప్తామన్నారు. పోనీలే సావిత్రి, ఇంక మనకు టెన్షన్ లేదు. మనకు కావాల్సిన ముఖ్యమైన ఆధారం వాళ్లే. వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి ఇక మనకు టెన్షన్ లేదు. అవును బావా, ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది. ఇక ఊర్మిళ సత్యాల పెళ్లి జరిగినట్టే. పిన్ని, ఆ? నువ్వా? సావిత్రి బాబు, ఏంటక్కడ మాట్లాడుకుంటున్నారు? దేని గురించి అయ్యుంటుంది? సరిగ్గా తాలి మెళ్ళో పడే టైంలో వాళ్ళని దింపి ఊర్మిళకి ఊహించిన షాక్ ఇవ్వాలి బావా. అంటే ఈ పెళ్లి పెటాకులవడం ఖాయమని కన్ఫర్మ్ అయిందనమాట. ఉమ్. నీ పెళ్లి ఏ దోలతోటే అడ్డమైన వాళ్ళందరితో తనులు తినేది. మనం చెప్తాం, అది నమ్మదు. పైగా చెంప చెల్లుమంటుంది. నాకవసరమా? ఏంటి, ఏదో చెప్పబోయి ఆగిపోయావు? అదేనమ్మా, ఆళ్ళు నీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ పెళ్లి ఎలా చెయ్యాలి, నువ్విచ్చిన డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలి, దేని గురించే మాట్లాడుకుంటున్నారు. పర్వాలేదు పిన్ని, నీకు కూడా వాళ్ళ మాటలు పాజిటివ్గా అర్థమవుతున్నాయి. ఎందుకు అర్థమవ్వు అమ్మా? బుగ్గలు బూరెల్లాగా 1కి 4 సార్లు ఉబ్బాక్ కూడా అర్థం కాకపోతే ఎలాగమ్మా? గుడ్. అది నీకు కూడా వాళ్ళ మంచితనం అర్థమైంది కాబట్టి ఇక నాకు ప్రాబ్లమే లేదు. హా, మంచితనమా వాళ్ళదా? నాకర్థమైన మంచితనం పెళ్లి పందిట్లో నీకర్థం అవుతుందిలే, తొందరలోనే.
ఇది మరీ ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఫ్రెష్గా పెళ్లి అన్నట్లు ఈ డెకరేషన్లు అంతగా అలంకరణలు అవసరమా? ఆరిపోయే దీపానికి వెలుగెక్కువని ఆగిపోయే పెళ్లికి హడావిడి ఎక్కువ చేస్తుంది. దాన్ని మనమే పెళ్లి కూతురి చేయాలంట, దగ్గరుండి అన్నీ చూసుకోవాలంట. అలాగే అన్నీ చూసుకుందాం. చూడ్డం తప్ప మనం చేసేదేం లేదు కదా. దాని పెళ్లి జరగకుండా ఆపేది మనమే అని దానికి తెలిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? మెదడులో నరాలు చిట్లి మెంటల్ హాస్పిటల్లో చేరుతుంది. అది కన్ఫర్మ్. ముందుగానే ఎర్రగడ్డ హాస్పిటల్లో బెడ్ బుక్ చేస్తే బెటర్. ఆల్రెడీ బుక్ చేసింది. అత్త, ఓ అత్త, చూడకూడదు ఏదో చూసినట్టు ఏంది అలా అయిపోయావు? ఇక్కడ ఏం జరుగుతుంది అల్లుడు? నా తల పగిలిపోతుంది. ఓ తలనొప్ప? అట్లాంటిదే. అందరికీ తలనొప్పి తెప్పించే నీకు తలనొప్పి తెప్పించింది ఎవరత్తా? ఒక్కరేంది, అందరూ తెప్పిస్తున్నారు. ఎవరు ఎక్స్ పార్టీయో ఎవరు మన పార్టీయో అర్థమై చావటం లేదు. నన్ను అడుగు, నేను క్లారిటీ ఇస్తాగా. అమ్మ తర్వాత అమ్మనంది, అన్నీ నేనంది. ఊర్మిళ పెళ్లి చేయటం నా కళ అంది. అన్ని మాటలన్నా అదే నోటితో ఈ పెళ్లి ఎలా జరుగుద్దో చూస్తాను అంది. అమ్మలాంటి ఆ యామిని కూడా అలా మాట్లాడుతుంది ఏంటల్లుడు? యామిని కూడా మన పార్టీ కదా అత్త? యామిని కూడా మన పార్టీయేనా? ఆ. అల్లుడు, ఈ షాకుతో ఎక్కడ గుండెపోటొచ్చి పోతానని భయం వేస్తుంది. ఆ. ఇంకా ఎవరెవరున్నారో ముందే చెప్పేసేయ్, లేదంటే ఈ వయసులో ఈ షాకులు నా వల్ల కాదు. ఇంట్లో చాలా మంది ఉన్నారత్త. అది నాకు అర్థమైంది. ఎవరెవరున్నారు? వాళ్ళు మన పార్టీ అని గుర్తుపట్టడం ఎలా? దానికి ఓ కోడుంది. కోడా? ఏందది? ఎదుటి వాళ్ళు మనవాళ్ళా కాదా అని తెలుసుకోవడానికి ఆ, వాళ్ళకి దగ్గరగా వెళ్ళి ఉమ్. ఆకాశం నల్లగా ఉంది, ఆకాశం నల్లగా ఉందా? ఆ 4 చెట్లు 3 కొంగలు, 4 చెట్లు 3 కొంగలు. ఆ, ఆ చెట్టు చెట్టుకి ఒక పిట్ట వాలితే పిట్టే మిగులుతుంది. అదేంది, చెట్టు మిగలాలి గాని పిట్ట మిగలటమేంటి? కోడది. కోడనేది అత్తరపిత్తరగా ఉండాలని అలా పెట్టాం. ఇప్పుడు చెబుతారా మీ సంగతి? మొత్తం మీ పార్టీని ఈడ్చి బయటపడేయిస్తా. ఏదో అనుకుంటున్నట్టున్నావు. అబ్బే ఏం లేదు, నీకన్ని తెలివితేటలో అనుకుంటున్నాను. అనుకో 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 అనుకో. ఆ, హలో. యా అవునండి, పెళ్ళి ఇంక 2 రోజులే ఉంది. వీడే పార్టీ తెలుసుకోవాలి. యా థ్యాంక్ యూ. ఒక్కగానొక చెల్లి కదండి, తప్పకుండా మీరు ఇన్ టైంలో పెళ్ళికుండా. ఆకాశం నల్లగా ఉంది. మబ్బు పట్టిందేమో. 4 చెట్లు చెప్పండి. 3 కొంగలు. చల్లదనానికి వచ్చే వాళ్ళుంటాయి. చెట్టు చెట్టుకో పిట్ట వాళ్తే పిట్ట మిగులుతుంది. జస్ట్ బీ ఆన్లైన్. యా. నీకు వయసు మీద పడుతున్న కొద్దీ ఏం మాట్లాడుతున్నావో తెలియట్లేదు. నువ్వెక్కడికి వచ్చింది పెళ్లి పనులు చేయడానికి, పిట్ట కథలు చెప్పడానికి కాదు. Shit, man. ఉమ్, వీడు మన పార్టీ కాదా అల్లుడు? నీకు బుద్ధుందా? సొంత అన్నను కూడా అనుమానిస్తున్నావా? ఏంటో అల్లుడు, ఎవరు ఏ పార్టీయో అర్థమై చావట్లేదు. పార్టీ గురించి తర్వాత, ముందు ఊర్మిళని పెళ్లి కూతురు చేస్తున్నారు, ఆ సంగతి చూడు. ఈ. అలాగే. ఆకాశం నల్లగా ఉంది. ఆ? 4 చెట్లు 3 కొంగలు. చెట్టు చెట్టుకు ఒక పిట్ట వాలితే. అమ్మో అమ్మో, ఇక్కడ చాలా మంది ఉన్నట్టున్నారే. ఓయ్ బాబోయ్. లా 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 లా
ఊర్మిళకప్పుడే పెళ్లి కల వచ్చేసింది. మరే మనం దగ్గరుండి జరిపించబోయే పెళ్లి కదండి, ఆ మాత్రం ఉంటుంది మరి. మా ఊర్మిళ పెళ్లి మామూలుగా చేయకూడదు సావిత్రి. మామూలుగా ఎలా చేస్తామండి? ఒళ్ళు పులిసి పోవాలి మరి. అయ్యో, నీ పెళ్లి చేసి మాకు పులిసిపోవాలి అంటున్నాను చెల్లాయ్. మరంతే కదా. గదిలో అలంకరణ దగ్గర్నుంచి పీటల మీద కూర్చునేంత వరకు కష్టం మాదే కదా. నీదే ఉంది, హాయిగా పెళ్లి చేసుకుంటావు. అంతే కదండి మరి. నీ పెళ్లి చేయటానికి ఇంట్లో బయట ఎంత కష్టపడుతున్నామో నీకేం తెలుసు యాండి? అవునవును, చాలా కష్టపడుతున్నాం. జీవితంలో మర్చిపోలేనట్లు నీ పెళ్లి చేసే బాధ్యత మాది. అదిగో మీ అన్నయ్య కూడా వచ్చేశారు. అన్నయ్య, బంగారం. నిజమేనమ్మా, మీ వదిన సావిత్రి నేను అలంకరించిన విధానం చూస్తుంటే నీ పెళ్ళెంత గొప్పగా జరుగుతుందో అర్థమవుతుంది. చూసావా సావిత్రి, మనం ఊర్మిళ పెళ్లి ఎలా చెయ్యాలనుకుంటున్నామో ఆయనకు అర్థమైందట. భలే వారే, ఇప్పుడేం అర్థమవుతుంది? అయ్యాక కదా పూర్తిగా అర్థమయ్యేది. నా చెల్లెలు ముఖంలో కళ చెప్తుంది పెళ్లి ఎంత ఘనంగా జరుగుతుందో. ఇన్ని రోజులు నా చెల్లెలకు ఒక దురదృష్టం ఉండేది, అందంగా తయారు చేసే అమ్మ లేకపోవడం. ఈరోజు ఆ లోటు యామిని తీర్చింది. అక్కలేని లోటు సావిత్రి తీర్చింది. పిన్ని, అక్కడే ఉండిపోయేవేంటి? రా. మీ వదిన సావిత్రి ఉండగా నీ పెళ్లికి దిగిలే ఉందమ్మా. దిగులెందుకుండదురా? ఈ తింగరి మొహంతో వీళ్ళని నమ్ముతుంది అనుకుంటే నువ్వు నమ్ముతున్నావా? ఈ రంభా ఊర్వశి మీ చెల్లెలికి అమ్మ అక్క లేని లోటు తీర్చడానికి వచ్చారనుకుంటున్నావా? వీళ్ళిద్దరూ ఈ పెళ్లిని పెటాకులు చేయడానికి వచ్చారా? బలిచ్చే ముందు పొట్టేళ్లు అలంకరించినట్టు అలంకరిస్తున్నారా దీన్ని? ఈ అలంకరణలన్నీ, ఈ ప్రేమలు ఇప్పుడే క్లైమాక్స్ లో ఇస్తారు కాసా. కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నట్టు అనిపించట్లేదు నీకు? ఏంట్రా ఎక్కువ మాట్లాడేది? నీ పెళ్ళామేదో ఉత్తమురాలనుకుంటున్నావేమో. ఇదో బందిపోట్రాని, అదో కత్తుల రత్తమ్మ, వీళ్ళ మధ్యలో మాయల పకీర్గాడు, ఆ బుల్లెట్ బాబుగాడు. ఈ ముగ్గురు కలిసి ఈ పెళ్లిని చెడగొట్టడానికే ఇంట్లో చేరారు. వీళ్ళుండగా ఈ పెళ్లి జరగదురా. రేయ్, జరగదురా. జరగనే జరగదు, జరగదు, జరగదు. మనం మాట్లాడితే జరిగేది అదే. అయినా కందకలేని దురద కత్తిపీడకెందుకు? పీటల దాకా వచ్చాక ఈ పెళ్లి కూడా శివార్పణమే. పిన్ని, ఆ? అక్కడే ఉండిపోయేవేంటి? రా. మీరున్నారు కదమ్మా, నేనెందుకులే. అబ్బో. సావిత్రి, ఇంకా మొదలెట్టు. ఎప్పుడో మొదలు పెట్టేశారుగా. మా ఊర్మిళకి నువ్వే ఆత్మీయురాలివు కదా అని ముందు నిన్నే నలుగు పెట్టమన్నాను. సరేనండి.
చేశాను. అది పర్లేదులే సావిత్రి. ఈ అక్షంతలకి సిగ్గుపడితే ఎలా? రేపు తలంబ్రాలు పోయించుకోవాలి. అవునవును, తలంటి తలంబ్రాలు పోయించుకునే కార్యక్రమాలు చాలా ఉంటాయిగా. తన్ని తగలేస్తా అని అంత అందంగా చెబుతుందో చూడు. మీరు చెప్పింది కరెక్టేనండి. సిగ్గుపడాల్సిన విషయాలు ముందు ముందు చాలానే ఉంటాయండి. నలుగురిలో సిగ్గుపడేలా చేస్తామని ఇది అంతకన్నా అందంగా చెప్తుంది. ఏమండి, మీ రక్షింతలు వేయండి. అసహనంతో ఆవేశంతో అలసిపోయిన నీ ముఖంలో నవ్వు చూస్తుంటే చాలా సంతోషంగా ఉందమ్మా. అప్పుడే తొందర ఎందుకు? అన్నా చెడులు కట్టగట్టుకుని ఏడ్చే రోజు ముందుందిగా. ఏమండి, ఊర్మిళ అలా సిగ్గుపడుతూ కూర్చుంటే పుత్తడి బొమ్మలాగా ఎంత బావుందో కదా. నా చెల్లెలు నిజంగా పుత్తడి బొమ్మే. కాళ్ల కింద గోతులు తవ్వుతూ అది చెప్పడమూ సరిపోయింది, ఈడు మురిసిపోవటమూ సరిపోయింది. అప్పుడే ఏటి చూసారండి? పుత్తడి బొమ్మ కాదు, పెళ్లిలో వజ్రపు బొమ్మను చేస్తాం చూడండి. ఓరి వీళ్ళ నాటకాలు ఒక్కొక్కళ్ళు తెరలు చినిగిపోయేలా నటిస్తున్నారుగా. ఏంటి పిన్ని కాముగా ఉన్నా? మాట్లాడితే మాట్లాడాను అంటారు, మాట్లాడకపోతే మాట్లాడలేదు అంటారు. హలో, నమస్తే మేడం. ఎవరి గురించి నువ్వు ఫోన్లో చెప్పింది? మనిషి ఎవరో తెలియదు మేడం. మీరు చెప్పినట్లు ఆ మహమ్మద్ కాసిం ఫ్యామిలీని గమనిస్తూనే ఉన్నాను. వాళ్ళ కూతురు చనిపోయాక ఇల్లు మారుతూ వచ్చారు, కానీ మరి ఎప్పుడూ ఎవరు వాళ్ళ కోసం రాలేదు. మరి ఇప్పుడు కొత్తగా వచ్చింది ఎవరు? అదే అర్థం కావట్లేదు మేడం. కొత్తగా కనిపించింది, కాసిం కోసం చాలాసేపు ఎదురు చూసింది. కాసిం కోసం చాలాసేపు ఎదురు చూసిందా? ఎవరై ఉంటారు? నేరుగా వెళ్ళి మసీద్ దగ్గరే కలిసింది. ఆ అమ్మాయిని చూసినప్పుడు కాసిం మొహంలో కంగారుని గమనించాను మేడం. కంగారు పడ్డాడు అంటే ఆ వచ్చింది అతను కలవకూడని మనిషినేగా? అంతే కదా మేడం. నాకు కాక ఇంకెవరికి వాళ్లతో పనుంది? కొత్తగా ఒక మనిషి వచ్చింది అంటే ఆ ఇంట్లో ఏదో జరుగుతుంది. నువ్వు ఒక పని చేయి. చెప్పండి మేడం. ఓకే మేడం. వీళ్ళు నా ఇంటికి ఎప్పుడొచ్చారు? వచ్చిన వాళ్ళు నన్ను కలవకుండా ఎవరిని కలిశారు?
నీకేమని మాటిచ్చాను? సత్తిని నాకు అప్పగిస్తానని. అంటే అర్థమేంటి? దగ్గరుండి తాళి కట్టించేసి నా మొగుణ్ణి నీ మొగుని సేత్తానని కదా. నలుగురు ముక్కును వేలేసుకునేలా నీ పెళ్లి జరిపించే బాధ్యత నా అది. ఊర్మిళ నన్ను నమ్మి నాకిచ్చిన మాట నిలబెట్టుకుంది. నా మాట నేను నిలబెట్టుకోవాలి కదా. నేనిప్పుడు పెట్టే ఈ గోరింటాకు నీ పెళ్ళయ్యేంత వరకు నీ చేతిలో కలకలలాడుతూ ఉంటుంది. నీకెందుకు ఊర్మిళ? నీ పెళ్లి ఎవ్వరూ ఊహించని విధంగా జరుగుతుంది. సావిత్రి, నమ్మించి నన్నింత మోసం చేస్తావా? దగ్గరుండి పెళ్లి చేస్తానంటూ అక్కడంటూ వచ్చి నన్నే ఆడిస్తావా? ఆడుకోవడం నీకు కొత్త సావిత్రి. అదే నేను ఆడుకోవడం మొదలు పెడితే ఎలా ఉంటుందో చూద్దు గాని. అయిపోయావే నా చేతిలో, అయిపోయావే. చూడు బావా, జాగ్రత్తగా విను. రేపు వాళ్ళింటి దగ్గర రెడీగా ఉంటారు. ఇక్కడ ఊర్మిళ వాళ్ళు పెళ్లి పనుల్లో హడావిడిగా ఉంటారు. మేమిక్కడి నుంచి మండపానికొచ్చి ముహూర్తం టైం అయ్యేలోపు నువ్వు వాళ్ళని తీసుకుని మండపానికొచ్చేయాలి. వాళ్ళు రెడీగా ఉంటారు కదా, వెళ్ళి తీసుకొస్తలే సావిత్రి. లేదు బావా, మనకున్న ఏకైక ఆధారం వాళ్లే. మండపానికి తీసుకొచ్చే వరకు మన విషయంలో ఎవ్వరికీ ఎలాంటి అనుమానం రాకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే సావిత్రి. ఆ రోజు కోర్టులో ఇచ్చినట్టు సరిగ్గా టైంకొచ్చి దానికిస్తా చూడు షాకు. చూస్తావుగా సావిత్రి ఈ పెళ్లిని. అదిరిపోయేలా చెయ్యాలి ఊర్మిళ. నీ గురించే మాట్లాడుకుంటున్నాం ఊర్మిళ. అవునవును, బావమర్దలిద్దరు కలిస్తే మీ ఆలోచనంతా నా పెళ్లి గురించేగా. అంతేగా. అంతా మీరు చూసుకుంటానంటున్నారు కాబట్టి నా పెళ్లి గురించి నాకు దిగులు లేనట్లేగా. చిచి, దిగులెందుకు? నీ పెళ్లి ఎలా చేయాలో మేం చూసుకుంటాంగా. అవునవును, మీరు వచ్చిందే నా పెళ్లి చేయటానికే కదా. మరి నా కోసం పూజలు చేయించి శాంతులు చేయించి ఎంత కష్టపడ్డారో మీ రుణం తప్పకుండా తీర్చుకుంటా. ఇందులో రుణమేముంది చెల్లి? ఇది నా బాధ్యత. అక్కగా నీ బాధ్యత నువ్వు తీర్చుకుంటే చెల్లెలుగా నా బాధ్యత నేను తీర్చుకుంటా. పెళ్ళయ్యాక నా బాధ్యత తీర్చుకునే అవకాశం నీకెక్కడుంటుందిలే. అవకాశం లేకపోయినా కల్పించుకుని నా బాధ్యత నేను తీర్చుకుంటా. ఏంటో నీ అభిమానం, నీ అమాయకత్వం చూస్తుంటే నీ పెళ్లి ఇంకా ఘనంగా చెయ్యాలనిపిస్తుంది. చెయ్యండి, మీరు చేసేది మీరు చేయండి, తర్వాత నేను చేసేది నేను చేస్తాను. అదే ఇద్దరి రుణము తీర్చుకుంటానంటున్నాను. ఓహో, విన్నావుగా బావా, మనల్ని ఇంతగా నమ్మిన ఊర్మిళ పెళ్లి ఎలా చేయాలి? నీకెందుకు, ఎరగదేద్దాం. సరే ఊర్మిళ, పెళ్లి పనులు చాలా ఉన్నాయి, వస్తాము. రా బావా. చివరి నిమిషంలో వచ్చి నా పెళ్ళి ఆపుతావా? ఎలా ఆపుతావో నేను చూస్తా. ఈ ఊర్మిళతో నా ఆటలు నేనేంటో చూపిస్తా. రేపు సావిత్రి వాళ్ళ బావను పంపిస్తానంది. హా బేగం, మనం చేసిన పాపాలు కడుక్కోటానికి ఆ అల్లా మనకి రేపు అవకాశం ఇస్తున్నాడు. అవును, ఆ ఊర్మిళ కోసం మనం చేసిన తప్పులన్నీ ఒప్పుకుని చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. పాపం సావిత్రి, మన వల్ల ఆ అమ్మాయి చాలా బాధలు పడ్డది. మనం ఆ ఊర్మిళ ఇచ్చిన డబ్బుల్ని చూశాం కానీ దానివల్ల ఒక అమాయకురాలు పడే కష్టాన్ని చూడలేకపోయాం. మనం చూడలేకపోయినా అల్లా చూశాడు కదా.
అందుకే మన బేటీని మనకు లేకుండా చేశాడు. అందుకే ఆ సావిత్రికి మనం సహాయం చెయ్యాలి. మన వల్ల ఆ అమ్మాయికి వచ్చిన ఇబ్బందులన్నీ పోవాలి. రేపు వాళ్ళ బావ వస్తున్నాడు. ఆయన వచ్చేసరికి మనం రెడీగా ఉండాలి. ఏంటి ఏ విషయం గురించో టెన్షన్గా ఆలోచిస్తున్నా? అవును, నీ గురించి ఆలోచిస్తున్నాం. నీ డబ్బు కాశపడి మేము చేసిన తప్పులని సరిదిద్దుకోవాలని ఆలోచిస్తున్నాం. ఛా, అవసరం తీరిపోయాక అలా ఆలోచిస్తే ఎలా? అవును, ఆ రోజు అవసరమే. ఆ అవసరమే మాకీరోజు మాకు బేటీని లేకుండా చేసింది. అందుకని హఠాత్తుగా మంచిగా మారిపోయి ఆ సావిత్రితో కలిసి నా పెళ్లి చెడగొడదాం అనుకున్నారా? అవును, మా వల్ల ఆ సావిత్రి జీవితం నాశనం కాకూడదు. అందుకని నా ప్లాన్ ని నాశనం చేస్తారా? నీకోసం ఆ అమ్మాయికి చేసిన ద్రోహం చాలు. ఓ, చాలా గట్టి నిర్ణయమే తీసుకున్నారు. మర్యాదగా మీ నిర్ణయం మార్చుకుంటే బావుంటుంది. ఎందుకు మార్చుకోవాలి? మార్చుకోము. సరే అయితే అలాగే మార్చుకోవద్దు. వీళ్ళని మన ఫ్యాక్టరీలో కట్టిపడేయండి. ఏయ్, మమ్మల్ని వదలమని చెప్పు. మమ్మల్ని వదలమని చెప్పు. వదలమని చెప్పండి. వదులుతారు. సత్యకి నాకు పెళ్లి జరిగాక మేమిద్దరం హనీమూన్కి వెళ్ళిన తర్వాత అప్పుడు వదిలేస్తారు. తీసుకెళ్ళండి. ఇంకా మాట్లాడుతున్నారండి? ముహూర్తం టైంకి వెళ్తే బాగోదు. మేమంతా రెడీ ధర్మ. అన్నీ ఉన్నాయో లేదో 1-2 సార్లు చెక్ చేసుకోండి. అలాగే. అన్నీ చెక్ చేసుకున్నామండి. ఏం చూసుకుని ప్రయోజనం ఏముంది? జరగాల్సింది జరగనప్పుడు. ఆ, పిన్ని, ఇంటికి పెద్దదానివి. పెళ్లిలో ఏ లోటు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. బాధ్యత అంటే ఏం జరిగినా నాకేనా సంబంధం? అంటే అర్థం కాలే. ఈ టైంలో ప్రశ్నలు లేకు. నాకే ఏం అర్థం కావటలా. ఊర్మిళ ఎక్కడే ఆమెని? అందరూ వచ్చి దగ్గరుండి పెళ్లి మండపం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లాలట. నా చెల్లెలి ఇంటికి యువరాణి. అదేం అడిగినా జరిగిపోవాలి. చిత్తం మహారాజా. సావిత్రి, బాబు కనిపించట్లేదేంటి? ఆ వాడా ఎక్కడే ఎక్కడో గోతులు తీస్తుంటాళ్లే. ఏంటి? ఇక్కడే ఎక్కడో ఉంటాళ్లే అన్నాను ధర్మబాబు. యామని, పెళ్ళేకొకసారి జ్ఞాపకం చేయి. పిన్నని చూపించాలి. నన్నా? ఎక్కడా? మెంటల్ హాస్పిటల్లో షాక్ ట్రీట్మెంట్ కోసం. అంతా నీ వల్లే. పిన్ని, ఇది తీసుకెళ్ళండి. బావా, మనం ఎదురు చూస్తున్న టైం వచ్చేసింది. పెళ్లి టైంకి సరిగ్గా అరగంట ముందు వాళ్ళని తీసుకుని నువ్వు వచ్చే. అలాగే సావిత్రి. ఈ రోజుతో చాలా కష్టాలు తీరిపోవాలి. చాలా మంది కళ్ళు తెరుచుకోవాలి. అంతా నువ్వు అనుకున్నట్టే ఇప్పటిదాకా జరిగింది. ఇది జరుగుతుంది. నేను వచ్చే వరకు నువ్వు జాగ్రత్తగా ఉండు చాలు. అలాగే బావా, వాళ్ళు మండపానికి బయలుదేరుతున్నారు. నేను వాళ్ళతో వెళ్తాను. నువ్వు వెళ్ళు, మన పని చూడు. అలాగే సావిత్రి, వెళ్ళు. ఏంటమ్మా పెళ్లి పెళ్లి అని హడావిడి చేసా? కరెక్ట్ గా పెళ్లి ముహూర్తానికి సైలెంట్ గా అయిపోయా. పెళ్లి కూతుర్ని అయిపోయానుగా, ఇక హడావిడి చేయాల్సింది మీరే. ఇక్కడ చేస్తే ఏముంది? చేయాల్సిన హడావిడి అంతా పెళ్లి మండపంలో జరుగుతుంది. అక్కడ చూద్దు గాని. అవును, పెళ్లి దగ్గరుండి చేయాల్సిన మా సావిత్రక్కేది? ఏదిగో వచ్చేసాం చెల్లై. ఏమైనా సావిత్రి అంటే మన ఊర్మిళకి చాలా అభిమానం. గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది. సరే సరే, బయలుదేరండి. అనయ్య, ఒక్క నిమిషం. అరే, నిన్నిలా చూడాలన్నదే నా కోరికమ్మా.
ఇన్నాళ్ళకు నా కోరిక తీరింది. మా కోరిక తీరబోతుందిలేండి. నీ కోరిక? అదే దగ్గరుండి ఊర్మిళ పెళ్లి చేయాలన్నదే మా కోరిక కదా, దాని గురించే చెప్తున్నారు. వీళ్ళమ్మ కడుపులు గాల అదంత పచ్చిగా దీన్ని పెళ్లి పెటాకులు చేస్తానంటుంటే ఒక్క బుర్ర కూడా బలు పెలగట్లేదు. ఈరోజు నేను ఇంత సంతోషంగా ఉన్నానంటే దానికి కారణం నువ్వు. నీ వల్లే ఈ పెళ్లి జరగబోతోంది. నువ్వు కోరుకున్నట్టే దగ్గరుండి ఈ పెళ్లి జరిపిద్దు గాని. నా మెళ్ళో సత్య తాళి కట్టడం నువ్వు చూడాలి కదా. చూసే వెళ్తావు. ఈ పెళ్లికి ఇక ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఊర్మిళ, టైం అవుతుంది, బయలుదేరదాం. అలాగే అన్నయ్య. సావిత్రి సావిత్రి, మన బుల్లెట్ ఎక్కడా? మన పార్టీ పని మీద బయటికి వెళ్ళాడు. ఏ పని మీద? ఈ పెళ్లి పెటాకులు చేయాలి కదా, ఆ పని మీద. ఆ మిడిమాల పొండి బయటికి పంపించిందంటే ఏదో పెద్ద ఎత్తేసినట్టే. ఇంక దీని పెళ్లి జరిగేదాడా? ఈ పెళ్లి కూడా మైసూర్ లేని మైసూర్ పాకే. పిన్ని, వస్తున్నానమ్మా. వీళ్ళెవరో ఏదో చేసినట్టున్నారు. అర్జెంటుగా ఈ విషయం సావిత్రికి చెప్పాలి. అక్కడేం చేస్తుంది? సావిత్రి, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? వాళ్ళని తీసుకురమ్మని బావని పంపించాను. మీ బావ వెళ్ళాడు అంటే డౌటే ఉంది, తీసుకొస్తాడు కదా. ఆ నమ్మకంతోనే పంపించాను. ఎందుకైనా మంచిదని ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం ఏంటి? సరే, చూసుకోలేదేమో అనుకున్నా. చూసాకైనా ఫోన్ చేయాలిగా. అదే నాకు అర్థం కావడం లేదు. ఇక్కడ చూస్తే పూజ మొదలైంది. టైంకి తీసుకురాకపోతే తర్వాత తీసుకొచ్చినా ప్రయోజనం ఉండదు. ఒకసారి ట్రై చేసి చూడు. మళ్ళీ చెయ్యి.
ఇన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదంటే ఆలోచించాల్సిందే. ఒక పంచే, కామ్గా నువ్వు వెళ్ళిపోయి ఏమైందో చూడు. ఇక్కడ విషయాలు నేను చూసుకుంటాను. నేను అదే అనుకుంటున్నాను. టైం లేదు, త్వరగా వెళ్ళు. అలాగే. అమ్మా, ఒక్క నిమిషం ఇలా వస్తారా? అమ్మ ఊర్మిళ, 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 ఆగు ఆగు ఆగు. ఏంటి? నీకో విషయం చెప్పాలి. ఏ విషయం? నీ కొంప కొల్లేరు అవుతున్న విషయం. మంచి విషయం ఒక్కటి కూడా మాట్లాడవా నువ్వు? ఓసి పిచ్చి మొఖం దానా, చెప్పేది నీ గురించేనే. ఉరిమి చూడ్డం కాదు, కావాలంటే నన్ను కొట్టు, కానీ నేను చెప్పేది మాత్రం వినవే. సరే వదలవుగా, చెప్పు. ఆ సావిత్రి బుల్లెట్ బాబు మామూలు ప్లాన్తో రాలేదే. నిన్నేదో ఉద్ధరించడానికి వచ్చినట్టు నటిస్తూ వెనక నుంచి నీ పెళ్లి చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారే. అదమ్మ సంగతి. ఆ విధంగా బావా మరదళ్ళు నిన్ను నన్ను ఇద్దరినీ ఆడుకుంటున్నారే. నాకు ఆ విషయం తెలుసు. సావిత్రి ఆ బాబు మంచిగా నటిస్తూ నా దగ్గర ఆడిన డ్రామాలన్నీ నాకు తెలుసు. మరి తెలిసి అలా వదిలేసామే. సత్యతో పెళ్ళన్న ఆనందంలో కాస్త ఆదమర్చాను, అదే తప్పైపోయింది. కాని ఇప్పుడు వాళ్ళేంటో ఏం ప్లాన్ చేశారో అన్నీ నాకు తెలుసు. అందరికీ అన్నీ తెలుసు, తెలియందంతా నాకేనా? వాళ్ళు వీళ్లే అనుకున్నాను. నువ్వు కూడా వాళ్ళ పార్టీనే అన్నమాట. పార్టీ ఏంటి? ఆకాశం నల్లగా ఉంది, 3 కొంగలు, 4 చెట్లు, చెట్టుకో పిట్ట, పిట్ట మిగులుతుంది. ఏంటది? మన పార్టీ కోడు. కాస్త పెళ్ళయ్యే వరకు ఆగు. ఎందుకు? నిన్ను పిచ్చి ఆసుపత్రిలో చేర్పించటానికి. నన్ను పిచ్చాసుపత్రిలో చేర్పించడానికా? మంచికి పోతే నన్ను పిచ్చాసుపత్రిలో చేర్పిస్తారా? కాసేపు ఆగు, ఎవరు ఎలా చేరాలో తెలుస్తుంది. నిన్నే పిచ్చాసుపత్రిలో చేర్పిస్తాను, అప్పుడు నీకు తెలుస్తుంది. చెప్పు బావా, ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ తీయవేంటి? వెళ్ళిన పని జరిగిందా? టైంకి వచ్చేస్తావుగా. మన కష్టం అంతా వృధా అయిపోయింది సావిత్రి. ఊర్మిళ పెళ్లిని ఆపలేం. అదేంటి బావా అలా అంటున్నావు? ఏం జరిగింది? నేను ఇక్కడికి వచ్చేసరికే వాళ్ళనెవరో తీసుకెళ్ళిపోయారు. వెనక నన్ను తల మీద కొట్టడం వల్ల నాకిప్పటి వరకు స్పృహ లేదు. బావా, ఇక్కడ వీళ్ళు పీటల మీద కూర్చునేంత వరకు వచ్చేసారు. ఇప్పుడు నన్నేం చేయమంటావు చెప్పు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో ఎవరు తీసుకెళ్లారో తెలుసుకునేసరికి పెళ్లి కూడా అయిపోతుంది. ఇక ఈ పెళ్లిని ఆపడం మన వల్ల కాదు. ఏం చేయాలన్నా టైం లేదు. జరిగింది చూడ్డం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు సావిత్రి.
మనసు ఉంది, మమత ఉంది, పంచుకునే నువ్వు తప్ప. वशिष्ठ कुंभोद्भव गौतमार्य मुनीन्द्र देवार्चित शेखराय चंद्रार्कवैश्वानरलोचनाय तस्मै उकाराय नमः शिवाय. नमस्तेस्तु महामाये श्रीपीठे सुपूजिते शंखचक्रगदाहस्ते महालक्ष्मी नमोस्तुते. नमस्ते गरुडारूढे डोलासुरभयङ्करी सर्वपापहरे देवी महालक्ष्मी नमोस्तुते. सर्वज्ञे सर्ववर्णे सर्वविष्णुभयङ्करी सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोस्तुते. सर्वबुद्धिप्रदे देवी दुःखमुक्तिप्रदायिनी नित्याशुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय. चंदनचर्चिताय नंदीश्वर प्रभुनाथ महेश्वराय मंदारपुष्पबहुपुष्पसपूजिताय तस्मै नकाराय नमः शिवाय. शिवाय गौरी वदनारविन्दा सूर्याय दक्षाधरनाशिनाय. అమ్మా, మాంగళ్యధారణ కార్యక్రమం మొదలవబోతోంది. అందరి ఆశీర్వాదాలు తీసుకురండి. ఆగండి పూజారి గారు. ఈ తాళి నా మెడలో పడుతుంది అంటే అది మా సావిత్రక దయ. మౌనంగా చూస్తూ ఉన్నా, మనసంతా ప్రేమే ఉన్నా, కనుపాపే కాదంటూ ఉన్నా, తన వైపే నే చూస్తున్నా, వెన్నెల్లో నా మౌనం. ఇలాంటి ముఖ్యమైన కార్యక్రమాలన్నీ మా అక్క చేతుల మీదుగానే జరగాలి. ఏమంటూ కన్నుల్లో నా కడలి అలలయ్యగసింది, ప్రేమంటే బాధంటూ. అమ్మా, తమరి గారి చెల్లెలు అంత అభిమానంగా అడుగుతుంది కాబట్టి తమరి చేతుల మీదుగానే వెళ్ళి పెద్దల ఆశీర్వాదం తీసుకురండి. ఏం చెప్పను, నిన్నెలా ఆపను, ఓ ప్రాణమా నిన్నెలా వదలను, ఏ ప్రశ్నను ఎవరినే అడగను, ఓ మౌనమా నిన్నెలా దాటను, పెదాలపైన నవ్వు పూత పూసుకున్న నేనే కన్నీటితో ఈవేళ దాన్నెలా చెరపను, తన జ్ఞాపకమైన తగదని మనసునెలా మార్చను, ఈ ప్రేమకి ఏవిటి వేడుక, ఏ జన్మకి జంటగా ఉండక. ఏమ్మా, ఏమీ జరగదు, జరగాల్సిందే జరుగుతుంది. ధైర్యంగా ఉండమ్మా అన్నావుగా, జరగాల్సిందిదా. నీ చేతులతోనే నీ తాళి తీసి ఎవరి మెడలో వేయించటం నీ జీవితంలో తప్ప ఇంకెవరి జీవితంలోనూ జరగదే. అయిపోతుంది. పచ్చటి పందిరిలో నీ జీవితం ఎండిపోతుంది.
సాటులేనిది మనసుకి ఈ మమత కొత్తది దొరకక దొరికింది గనక చేజారుతుంటే ఏం తోచకున్నది ఊరించిన నీలి మబ్బుని ఊహించని గాలి తాకిడి ఎటువైపో తరుముతుంటే కళ్ళార చూస్తూ ఎల్లా మరి ఎడారి వైపు వెళ్ళకంటూ ఆపివాన చెలిని తడారుతున్న గుండెలోకి రారమ్మని తన వెంట పడి ఇటు తీసుకురాలేవా ఊపిరి ఈ ప్రేమకి ఏవిటి వేడుక ఏ జన్మకి జంటగా ఉండక నా మనసున చోటు చిన్నది ఒక వరమే కోరుకున్నది అడగకనే చేరుకుంది మది మోయలేని అనుబంధమయ్యది నువ్విచ్చిన సంపదే ఇది నా చుట్టూ అల్లుకున్నది ఏంటయ్యా ఇది? ఇంకా నాతో ఆడుకుంటున్నావా? నువ్వు ఆడే ఆటల వల్ల అలసిపోయిన ప్రతిసారి నేనే ఓడిపోతున్నాను. గెలిపిస్తాను అన్న ధైర్యాన్ని ఇస్తావు, గెలుస్తాను అన్న నమ్మకాన్ని ఇస్తావు. చివరికి ఎందుకు ఇలా చేస్తావు? ఓడిపోయిన ప్రతిసారి నష్టపోయింది నా కష్టాన్నే. కానీ ఈసారి నేను ఓడిపోయేది నా జీవితాన్ని, నా బిడ్డకి తండ్రిని. నా జీవితాన్ని ఇలా నాశనం చెయ్యాలనుకున్నప్పుడు నా కడుపులో మరో జీవానికి ఎందుకు ప్రాణం పోసావు? ఈ లోకం చూడకముందే వాణ్ణెందుకు ఓడిపోయేలా చేస్తున్నావు? చావనివ్వవు, బ్రతకనివ్వవు. చావు బ్రతుకుల మధ్య ఈ త్రిశంకు స్వర్గంలో ఇంకెన్నాళ్ళయ్యా? ఈ పెళ్ళనేది జరిగితే ఓడిపోయేది ఒక్కరం కాదు, ఇద్దరం. నా బిడ్డ ఓడిపోకూడదు. వాడు ఈ ప్రపంచాన్ని చూసేసరికి ఆప్యాయంగా దగ్గరికి తీసుకునే తన తండ్రి తన దగ్గరుండాలి. ఇది జరగదు, నా తలరా తింటే అంటావా? గెలిపించలేకపోయినా నా బిడ్డని ఓడిపోనివ్వను. నేననే దాన్ని బ్రతుకుంటే కదా వాడు ఓడిపోయేది. ఇద్దరం కలిసే నీ దగ్గరకు వచ్చేస్తాం. అయ్యా, మాంగళ్య ధారణ జరగబోతోంది. బంధుమిత్రులందరూ వచ్చి వధూవరులను ఆశీర్వదించండి. అయ్యా, మాంగళ్య ధారణ ముహూర్తం మించిపోతోంది. వధువు మెడలో మంగళసూత్ర ధారణ కానివ్వండి. నిర్విఘ్నం కుర్వేదేవ సర్వకార్యేషు సర్వదా సుముఖశ్చైకదంతశ్చైకర్ణికః లంబోధరశ్చ విఘ్నో విఘ్నరాజోగణాధిప ధూమ్రకేతనాదక్షో బాలచంద్రోవిధాన ద్వాదశైతాని నమామి పరేచయానతి విద్యారంభే వివాహే చ ప్రవేశం ప్రవేదతే సంగ్రామే సమనే చైవ విఘ్నస్తస్య న జాయతే శుక్లాంబరధరం దేవం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ విఘ్నోపశాంతే భక్తకాలకల్పత్రం పురుషార్థం శ్రీమద్రాజాధిరాజయోగి మహారాజ ప్రభురానందద్వైతవేద నిరంజనానంద పరిపూర్ణ సమవేద సర్వస్థాపిత శ్రీ సుబ్రహ్మణ్య ప్రభు మహారాజ కీ జయ. అయ్యా, ముహూర్తం దాటిపోతుంది. మాంగళ్య ధారణ కానివ్వండి. ఒక్క నిమిషం. సావిత్రి,
సావిత్రి, నువ్వే నా జడెత్తి పట్టుకోవాలి. ఆపండి. ఎవర్రా మీరు? మాకీ బేటీకి మీరు షాదీ ఎలా చేస్తారు? तेरी बेटी कौन? वो मेरा बहन है. మాకీ బేటీ మీకు బెహన్ ఎలా అవుతుంది? ఏయ్, ఈ పిచ్చి వాళ్ళని ఎవరో లోపల రానిచ్చారు? బయటికి తరవేయండి. ఎవరికి పిచ్చి? మాకీ బేటీ అని చెప్తే అది పిచ్చా? తను నా చెల్లెలని చెప్తున్నాను. కాదు అని నేను చెప్తున్నానుగా. నేను మీ కూతుర్నేంటి? ఏయ్, మర్యాదగా బయటకు వెళ్తారా లేక షూట్ చేసి పడేయమంటారా? ఎందుకు షూట్ చేస్తారు సార్? వీళ్ళు చెప్పింది నిజం. ఆ మునిసా బేగం వీళ్ళ కూతురే. కావాలంటే ఈ ఫోటోస్, కోర్టు ఇచ్చిన తీర్పు చూడండి. నా చెల్లెల్లో ఉన్నంత మాత్రాన మీ అమ్మాయి అవుతుందా? మీ చెల్లెల్ని మా అమ్మాయి అనడం లేదు. మా అమ్మాయినే మీ చెల్లెలు అనుకుంటున్నారు. పిచ్చి పిచ్చిగా ఉందా? నేను మీ అమ్మాయిని కాదు. మరి మా అమ్మాయి ఏమైంది? నాకెలా తెలుస్తుంది? మరి ఇన్ని రోజులు వీళ్ళ ఇంట్లో ఉండి నేను ఊర్మిళాని కాదు మునిసా బేగానని కోర్టులో పోరాడి నిరూపించుకున్నా వీళ్ళ కూతురు ఏమైంది? ఊర్మిళ కాదని నిరూపించుకోవడం ఏంటి? అది మేం చెప్తాం. ఆ కోర్టులో గొడవలు జరిగినప్పుడు నేనెక్కడ కోమాలో ఉన్నాను. బ్రతికి బయటపడి నా ఇంటికి నేనొచ్చాను. నువ్వు బయటకు వచ్చినప్పటి నుండే వీళ్ళ కూతురు కనిపించడం మానేసింది. మరి వాళ్ళ అమ్మాయి ఏమైనట్లు? చంపేశావా? ఊర్మిళ ఏంట మీదంతా? అన్నయ్య, నిజంగా నాకేం తెలీదు. నువ్వు మా అమ్మాయివే అనటానికి నీ ఒంటి మీద గుర్తులతో సహా ఎస్ఐ గారికి ఇచ్చిన రిపోర్ట్స్లో ఉన్నాయి. గుర్తులా? అవును. వీళ్ళ అమ్మాయికి ఎడమ మోచేతి కింద కుడివైపు అరిచేతిలో పుట్టుమచ్చ ఉంటుంది. కావాలంటే చూడండి. ఆలోచిస్తావేంటి? చూపించు. నువ్వు ఊర్మిళవి, నీకు భయమేంటి?
అంటే నువ్వు వీళ్ళమ్మాయివే అన్నమాట. సావిత్రి, నేను వీళ్ళమ్మాయినేంటి? నువ్వు కాదన్నా వీళ్ళ దగ్గరున్న ఆధారాలు అవుననే అంటున్నాయి. నేను వీళ్ళమ్మాయిని కాదు కాదు కాదు. మరి వీళ్ళమ్మాయి ఎక్కడా? వీళ్ళమ్మాయి గురించి నాకెలా తెలుస్తుంది? వీళ్ళు చెప్పిన గుర్తులు, వీళ్ళు చూపించిన ఆధారాలు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు అన్నీ నువ్వు వీళ్ళమ్మాయి అంటున్నాయి. కానీ నువ్వు కాదంటున్నావు. నా కడుపున కన్నబిడ్డని నేను గుర్తుపట్టలేనా? నాకు అర్థమైంది ఎస్ఐ గారు. అన్ని ఆధారాలు తనే మున్నిసా బేగం అంటున్నా కాదు అంటుందంటే ఇది ఊర్మిళ కాదు. నా చెల్లెలు ఊర్మిళ గురించి తెలుసుకొని తన ఆస్తి కోసం, అంతస్తు కోసం ఊర్మిళని ఇదే చంపి ఊర్మిళ రూపంలో వచ్చిందన్నమాట. చెప్పు, మా ఊర్మిళని ఏం చేశావు? చంపేశావా? చంపి ఎక్కడ పారేశావు? ఆ శవాన్ని ఏం చేశావు? నేనెవరిని చెప్పలేదు. నేనే ఊర్మిళని. కాదు, నువ్వు మున్నిసా బేగానివి. కాదు. అవును. కాదు. అవునంటున్నానా? కాదు కాదు కాదు. నేను మున్నిసా బేగాన్ని కాదు. అసలు మున్నిసా బేగమే లేదు. విన్నారుగా? ఇప్పుడు తను చెప్పిందే నిజం. మున్నీసా బేగం అన్నదే లేదు. మున్నిసా బేగమే లేదు అన్నప్పుడు ఈ ఫోటోలు, ఈ కోర్టు తీర్పులు ఇవన్నీ ఏంటి అంటారా? ఆ విషయం వాళ్ళు చెప్తేనే బాగుంటుంది. మాకు కూతురుంది బాబు. దాని ఆరోగ్యం బాగాలేక ఉన్న ఇల్లు అప్పుల వాళ్ళకి పోయే స్థితిలో ఉన్నప్పుడు ఈ మేడం మా దగ్గరకు వచ్చింది. మా పేదరికాన్ని, మా బిడ్డ ఆరోగ్యాన్ని గమనించి మమ్మల్ని ఓ నాటకం ఆడమంది. అడిగినంత డబ్బిస్తానంది. ఆ డబ్బు కాసపడి సరే అన్నావు. ఆ తర్వాత ఏమ్మా, ఆవిడ మీ కూతురా? मेरी बेटी को दिखा के आपकी बेटी है पूछ रहे। ओ मेरी बेटी है साहब। ఆహా, సరే. ఆవిడ పేరేమిటో? కాజా మునిసా బేగం. నాకు మీరిచ్చిన స్వేచ్ఛ ఖరీదు ఇంతేనా అని అనుకోవద్దు. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా రండి, నేను చూసుకుంటాను. అయినా హమారే ఘర్ మే మీకే ఏంటి సాబ్ పని? దేఖో బేటీ, ఈ ఎస్ఐ సాబు మాకి పిల్లలు లేరు, నువ్వు మాకి కూతురు కాదు అంటున్నాడు. తన స్వహస్త్రాలతో రాసిన ఈ లెటర్నే సాక్ష్యంగా భావిస్తూ సదరు కాజా మున్నీసా బేగం ఊర్మిళ కాదని తీర్మానించడమైనది. అక్కడ మున్నిసా బేగం అని తప్పించుకుని ఊర్మిళగా ఎక్కడో దొరికినట్టు అందర్నీ నమ్మించి మా జీవితంతో ఆడుకోవడానికి మళ్ళీ మా మధ్యలోకొచ్చింది. సత్య, ఇదంతా అబద్ధం. ఏది అబద్ధం? వీళ్ళింట్లో ఉండడమా? వీళ్ళ అమ్మాయిగా నటించడమా? ఇన్ని అబద్ధాలు, ఇన్ని మోసాలు చేసి బతికే నీతో కలిసి బతకాలనుకోవడం నాది తప్పు. సత్య, తప్పు ఒప్పు. పెళ్లిపెట్ల వరకు వచ్చింది, ఆగడానికి వీల్లేదు. ముహూర్తం టైం అయిపోతుంది. ఇంకా ఈ పెళ్లి చేసుకుంటానని అనుకుంటున్నారా? తన గురించి అన్నీ తెలిసినా మారిందని నమ్మాను. ఒంటరిగా మిగిలిపోయిన నాకు ఓదార్పు అవుతుంది అనుకున్నాను. కానీ తను మారలేదు. తన బుద్ధి మార్చుకోలేదు. నేను చేసిందంతా నీకోసమే. అవును,
కోర్టు నమ్మించడానికి అలా చేసావు. నన్ను నమ్మించడానికి ఫోటోలు పెట్టుకోవడాలు, మెళ్ళో నీ అంతటి నువ్వే తాళి కట్టుకోవడాలు, ఇలాంటివన్నీ చేసావు అంతేగా? లేదు సత్య, అదంతా నిజం. నీ మీద నాకున్న ప్రేమ నిజం. అబద్ధం. నువ్వే అబద్ధం అయినప్పుడు నీ ప్రేమలో నిజం ఎక్కడుంటుంది? నువ్వు అవసరం లేదు, నీతో పెళ్లి అవసరం లేదు. సత్య ప్లీజ్, సత్య 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 నా మాట విను సత్య. ఈ పెళ్లి ఆగకూడదు. రా సత్య ప్లీజ్, సత్య ప్లీజ్. ఏంట్రో నువ్వు నా చెల్లెల్ని బతులాడుకోవాలా? వచ్చి మర్యాద తాళగట్టు. అన్నయ్య అన్నయ్య ఏంటిది? సత్య కాలర్ పట్టుకుంటావేంటి? కావాలంటే ఆయన కాళ్ళు పట్టుకో, ఆయన నీ బావా. సత్య సారీ సత్య, అన్నయ్య తరఫున నేను సారీ చెప్తున్నాను. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. సత్య ప్లీజ్, సత్య రా సత్య, నాకు తాళి కట్టు సత్య. సత్య ప్లీజ్, సత్య ప్లీజ్, సత్య. నీ వల్లే నా పెళ్లి ఆగిపోయింది. నేను చంపేస్తాను, నేను చంపేస్తాను. ఊర్మిళ, నిన్ను చంపేస్తాను, నిన్ను బతకనివ్వను. అమ్మా అమ్మ ఊర్మిళ, ఊర్మిళ, ఊర్మిళ. డాక్టర్, నా చెల్లెలికి ఎలా ఉంది? కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. మానసికంగా తను బాగా డిస్టర్బ్ అయినందువలన తిరిగి మామూలు మనిషి అవటం చాలా కష్టం. నో డాక్టర్, నా చెల్లెలు మామూలు మనిషి కావాలి. ఎప్పట్లా నవ్వుతూ తిరగాలి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి సార్. ప్లీజ్ డాక్టర్, అలా అనకండి. నా చెల్లెలంటే నాకు ప్రాణం. తనకేమైనా అయితే నేను తట్టుకోలేను. ఎంత ఖర్చైనా పర్వాలేదు. కావాలంటే స్పెషలిస్ట్ని పిలిపించండి. ఏదో ఒకటి చేయండి డాక్టర్. నా చెల్లెలు మామూలు మనిషి కావాలి, ప్లీజ్. డాక్టర్స్గా మా ప్రయత్నం మేము చేస్తాం. అయినా ఫలితం ఉంటుందనేది నాకు అనుమానమే. ఆ తర్వాత దేవుడి దయ. చావు బతుకుల మధ్య ఉన్న నీ చెల్లెల్ని చూస్తుంటేనే నీకలా ఉంటే నా వాళ్ల శవాల గుట్ట చూసినప్పుడు నాకెలా ఉండుంటుంది ధర్మ? ఆ రోజు నేను అనుభవించిన బాధ, ఆ నరకం ఈరోజు నువ్వు అనుభవిస్తున్నావు. అనుభవించాలి, ఇంకా అనుభవించాలి.
నువ్వు అవసరం లేదు, నీతో పెళ్లి అవసరం లేదు. సత్య ప్లీజ్ సత్య రా సత్య నాకు తాళి కట్టు సత్య సత్య ప్లీజ్ సత్య ప్లీజ్ నువ్వేదో తప్పు చేసినట్లు నువ్వెందుకు బాబు బాధపడతావు? చివరి నిమిషంలో అయినా ఆ ఊరిమిళ అసలు రంగు బయటపడింది. లేదంటే నీ జీవితం అన్యాయం అయిపోయేది. ఎందుకనో ఆ దేవుడు కూడా మంచివాళ్ళకే కష్టాలిస్తాడు. లేదంటే నీ జీవితంతో ఆ రోజు అలా ఆడుకుంటే ఈ రోజు ఇలా ఆడుకుంటాడా? తప్పెక్కడ జరుగుతుందో అర్థం కావడం లేదు మావయ్య. మంచిగా బ్రతకడం తప్ప, అందరినీ నమ్మడం తప్ప? నమ్మాల్సిన వాళ్ళని నమ్మకపోవడం తప్పు. అది అలాగే అంటుందిలే బాబు. ఎవరిని నమ్మేలా ఉన్నాయి ఈ రోజులు? నీకోసం అంత తపన పడిందంటే నిన్ను అంతగా ప్రేమించిన ఊర్మిళ నీ భార్య అయితే బావుంటుంది అనుకున్నావు. కానీ చివరికిలా అవుతుందనుకున్నావా? నమ్మటం నీ తప్పు కాదు బాబు. ఇలా నమ్మించి మోసం చేయడం వాళ్ళ తప్పు. ఈ రోజుతో నీ జీవితం బాగుపడుతుందనుకుంటే ఇలా జరిగిపోయింది. పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన రాగానే అత్తామామలైన మమ్మల్ని అమ్మానాన్నలు చేసి దగ్గరుండి నీ పెళ్లి చేయమన్నావు. మా వల్ల నీకు జరిగిన నష్టాన్ని ఈ విధంగానైనా తీరుద్దామని మనస్ఫూర్తిగా వచ్చాం. కానీ దేవుడు మాకు ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. ఊర్మిళ చేసిన దానికి మీరేం చేస్తారండి మావయ్య? నిజంగా నాకెవరూ లేనప్పుడే చాలా సంతోషంగా ఉన్నాను. ఆ రంగుల ప్రపంచాన్ని నా ప్రపంచంగా చేసుకుని, ఆ పాత్రల్ని నా బంధువుల్ని చేసుకుని, ఆ ఊహల్లో ఆనందంగా గడిపేశాను. ఆ ఊహలు వాస్తవం అయ్యాకే నాకు ఈ కష్టాలు, బాధలు, కన్నీళ్లు అన్నీ పరిచయం అయ్యాయి. బాధపడకు బాబు. మంచివాళ్ల జీవితంలోకి మంచి రోజులు రావడం ఆలస్యం కావచ్చు గాని వచ్చాక ఎప్పటికీ వదిలి వెళ్ళలేవు. అలా అనుకుని సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ ఆ రోజు మాత్రం రావడం లేదు మావయ్య. ఒకరేమో నా సంతోషాన్ని తీసుకెళ్లారు, మరొకరు నా నమ్మకాన్ని తీసుకెళ్లిపోయారు. ఇంక నాకంటూ నా దగ్గర మిగిలింది ఏమీ లేదు, నేను తప్ప. సర్లే బాబు, జరిగింది గుర్తు చేసుకుంటూ ఇక్కడే ఉండి బాధపడటం ఎందుకు? పద బాబు, మన ఊరికెళ్దాం. మా ఘంటసాల నీకు పోగొట్టుకున్న ఇవ్వలేకపోయినా మనశ్శాంతినిస్తుంది. జరిగింది చూశాక మాకిక్కడ ఉండాలనిపించటం లేదు. నవ్వుతూ ఏడ్పించి ఈ మనుషుల మధ్య ఉండాలి అంటేనే ఇబ్బందిగా ఉంది. అందుకే మా ఘంటసాలకు వెళ్ళిపోదాం. జానకి, మన బట్టలతో పాటు అల్లుడుగారి బట్టలు కూడా సర్దాయి. లేదు మావయ్య, నేను రాలేను, మీరు వెళ్ళండి. అదేంటి బాబు, ఒంటరిగా ఇక్కడుండి ఏం చేస్తావు? నీకక్కడ ఏ లోటు రాకుండా మేం చూసుకుంటాం. చెప్పాను కదా మావయ్య, ఒంటరితనమే నాకు బాగుంది. అక్కడికొచ్చి నేను మిమ్మల్ని బాధ పెట్టడం తప్ప చేయగలిగింది ఏముండదు. అలా ఏం ఉండదులే బాబు, నా మాట విని వెళ్దాం పదా. లేదులే మావయ్య, నేనున్న పరిస్థితుల్లో నేనెక్కడికి రాలేను. పిలవగానే మీరొచ్చారు. మీరు పిలిస్తే
నేను రాలేదని మాత్రం అనుకోకండి. నేను రాలేను అంతే. అలాని నేను రాకుండా ఉండను, నిదానంగా వస్తాను. ఒంటరిగా ఇక్కడేం చేస్తావు బాబు? ఇక్కడే కదా మావయ్య, ఎక్కడా ఏమీ చేయలేను. నన్ను కొద్ది రోజులు ఇలానే ఉండనివ్వండి. సరే బాబు, నీ ఇష్టం. అందరిలాగే నీకు మేము లేము అనుకోవద్దు. నీకు రావాలి అనిపించినప్పుడే రా. అది నీ ఇల్లు బాబు. నీకోసం ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటుంది. నీతో పాటే ఉండలేకపోతున్నందుకు ఏమీ అనుకోవద్దు. మేమిక బయలుదేరతాం బాబు. వస్తాం బాబు. మంచిది అత్తయ్య. వస్తాం బాబు. అలాగే వస్తాం బాబు. ఆగండి మావయ్య, మీతో చాలా విషయాలు మాట్లాడాలి. నీతో మాకు మాటలేంట్రా, తప్పుకో. అంత తొందరే ఉంది మావయ్య. కొడుకు పెళ్లి ఆగిపోగానే బ్యాగులు సర్దేశారేంటి? అది నీకు అనవసరం. అల్లుణ్ణి కొడుగ్గా చేసుకుని అమ్మా నాన్నల స్థానంలో నిలబడి పెళ్లి చేయాలనొచ్చి ఆగిపోయిందనగానే అలా వెళ్ళిపోతే ఎలా? మరో సంబంధం చూసి మంచిగా పెళ్లి చేసి కూతురి కాపురాన్ని కూల్చకుండా అలా వెళ్ళిపోతే ఎలా మావయ్య? ఎరా, ఒళ్ళు బలిసిందా? నా ఎదురుగా నిలబడి నన్నే నిలదీసేంత పెద్దవాడివయ్యావా? నిజమే మావయ్య, నీ ఎదురుగా నిలబడి మాట్లాడాలంటేనే భయం వేసేది. అది ఒకప్పుడు. అల్లరిచిల్లరగా తిరుగుతూ నేను చేసిన ఏదో ఒక తప్పు నా పక్కనుండేది కాబట్టి భయం వేసేది. కానీ ఈరోజు నువ్వు తప్పు చేస్తుంటే నేనెందుకు భయపడాలి? ఏంట్రా నేను చేసిన తప్పు? ఏం చేయలేదు మావయ్య. సావిత్రి కళ్ళల్లో మొదటి కన్నీరు చుక్క కనిపించినప్పటి నుంచి నువ్వు చేసినవన్నీ తప్పులేగా. బుల్లెట్ బాబు, ఏరా పెద్ద చిన్న తేడా లేకుండా ఆయనే తప్పు పడుతున్నావు? తప్పు చేశాక ఇంకా పెద్దండి అత్తయ్య. సావిత్రి విషయంలో తప్పు చేసి మావయ్య పెద్దరికాన్ని పోగొట్టుకుని చాలా రోజులైంది. నోర్మై, మాట్లాడుతుంటే ఊరుకుంటున్నానని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావా? నేను ఇలా మాట్లాడడానికి కారణం నువ్వు మావయ్య. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కూతుర్ని కష్టాలకు వదిలేసి అల్లుడు పెళ్లి చేయాలంటూ వచ్చిన మీతో ఇంతకన్నా ఎలా మాట్లాడాలి? సావిత్రి కష్టాలకి సావిత్రిని వదిలేశారు. బ్రతికున్న కూతురికి కర్మకాండలు చేశారు. అవి చాలవని కన్న కూతురి కాపురం కూల్చి దగ్గరుండి మరో అమ్మాయిని అల్లుడికిచ్చి కట్టబెట్టడానికి వచ్చిన మీతో ఇంకెలా మాట్లాడాలి? అంబా నరిస్తే పలుపుతాడు తెంచుకుని పశువు కూడా పరుగు తీస్తుంది. తన బిడ్డకి ఏమైందో అని. నోరు లేని ఆ పశువుకున్న మాత్రం ప్రేమ కూడా లేని మీతో ఇంతకన్నా గొప్పగా ఇంకెలా మాట్లాడమంటారు?
కొట్టు మావయ్య, నన్ను కొట్టే హక్కు నీకుంది. నువ్వు కొట్టినా పడేంత అభిమానం నాకుంది. ఒక్క క్షణం సావిత్రి గురించి ఆలోచించు. భర్తకి దూరం అయిపోతున్నా నీ కూతురు గురించి ఆలోచించు. ఎవరికి తన కష్టం చెప్పుకోలేక అల్లాడిపోతున్న నా మేనమరదల గురించి ఆలోచించు. ఏంట్రా దాని గురించి నీ గురించి ఆలోచించేది? బంగారం లాంటి భర్తను దూరం చేసుకొని నా బతుకు నా ఇష్టం అన్న దాని గురించి ఆలోచించాలా? కష్టం నాకు, సుఖం నా భార్య కనుక్కునే దేవుళ్ళ లాంటి అల్లుడు గారిని వీధిలోకి విసిరేసిన దాని గురించి ఆలోచించాలా? ఎందుకమ్మా నీ కాపురాన్ని ఇలా చేసుకుంటావని నచ్చ చెప్పడానికి వచ్చిన మా మీద కేసు పెడతానన్న దాని గురించి ఏం ఆలోచించాలరా? ఆలోచించి ఆలోచించి అలసిపోయాకే ఈ నిర్ణయానికి వచ్చాం. సావిత్రి నా అల్లుడికి తగిన భార్య కాదు. నిప్పులా నేను పెంచుకున్న నా కూతురు కాదది. అందుకే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం మాకు లేదు. సావిత్రిని కన్నవాళ్ళు మీరు. ఇదేనా సావిత్రి గురించి మీరు అర్థం చేసుకుంది? సావిత్రి ఏ పని చేసినా అందులో అర్థం ఉంటుంది మావయ్య. తను అలా ప్రవర్తించింది అని పరాయి వాళ్ళ ఆవేశపడ్డారే కానీ ఎందుకలా ప్రవర్తిస్తుంది అని ఆలోచించారా? కళ్ళ ముందు కనిపిస్తుంటే దాని ప్రవర్తనకి కారణాలు కూడా వెతకాలా? భర్తని కాదని ఆ చంద్రగాడితో తిరుగుతున్న ఆ తిరిగిపోతు దాని గురించి ఏంట్రా ఆలోచించేది? మావయ్య, ఇదే మాట ఇంకెవరన్నా అనుంటే తప్పు మావయ్య. బిడ్డ గురించి తండ్రి మాట్లాడాల్సిన మాట కాదిది. ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తున్నాను. అది నా మేనమామ రక్తం. ఆ రక్తం తప్పు చేయదు. సావిత్రి నిప్పు. నిప్పుతో కలిసి బ్రతకగలిగేది, కలిసి తిరగగలిగేది నిప్పే. ఆ చంద్రగాళ్ళ లాంటి పురుగులు ఆ సెగ తగిలితేనే చచ్చి ఊరుకుంటారు. వాడితో సావిత్రి తిరుగుతుందని ఎవడో వాగితే నువ్వు నమ్మడమేంటి? మరి కళ్ళారా చూసిన వాళ్ళు చెప్పింది అబద్ధమా? అదే అబద్ధం అయితే నా అల్లుడికి దూరం కావాల్సిన అవసరం దానికేంటి? అల్లుడు 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 ఎవరు మామయ్య అల్లుడు? నీ కూతురు నీ మాటకు ఎదురు చెప్పకుండా తల ఊపితే నీ అల్లుడు. తల వంచి తాళి కట్టించుకున్నాకే నీ అల్లుడు. అలాంటి అల్లుడు ఈ రోజు నీ కూతురు కన్నా ఎక్కువయ్యాడా? వాళ్ళు వీళ్ళు చెప్పేదేంటి? ఏ నీ కూతురు గురించి నీకు తెలీదా? వాళ్ళ మాటలు విని నువ్వు ఈ రోజు అనుమానిస్తున్నది సావిత్రిని కాదు, నీ పెంపకాన్ని. చంద్రగాడితో తిరుగుతుంది అనుకుంటున్నారు కదా? అంతగా ఇష్టపడి వాడితో తిరుగుతుంటే నీ అల్లుడి పెళ్లికి సావిత్రి రావాల్సిన అవసరం ఏంటి? వాళ్ళెవరినో వెతికి పట్టుకుని ఊర్మిళ అసలు రంగు బయటపడేలా చేసి సత్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఏంటి? ఎందుకంటే ఇప్పటికీ సత్య అంటే సావిత్రికి ప్రాణం కాబట్టి, తన భర్త తనకి దూరం కాకూడదు అనుకుంది కాబట్టి. తన ప్రేమని తన బాధని అర్థం చేసుకోకుండా వాడేమో పెళ్లికి రెడీ అయ్యాడు, మీరేమో పెళ్లి పెద్దలయ్యారు. సావిత్రి సత్యను వద్దనుకుంటే ఇదంతా ఎందుకు చేస్తుందని వాడు మీరు ఎవరు ఆలోచించరా? పెళ్లి ఆగిపోలేదు మావయ్య, సావిత్రే ఆపింది. అది మీకు అర్థమైతే సావిత్రి చంద్రతో తిరుగుతుందో లేదో మీకు అర్థమవుతుంది.
మీకింకో నిజం చెప్పనా? అది సావిత్రి తన భర్తకి మాత్రమే చెప్పాలనుకున్న నిజం. అయోధ్య నుంచి అడవులు పాలు చేస్తే వాల్మీకి ఆశ్రమంలో సీతమ్మకు తెలిసిన నిజం. సావిత్రి ఇప్పుడు గర్భవతి మావయ్య. రే, ఏంట్రా నువ్వు చెప్పేది? సావిత్రి సావిత్రి గర్భవత? మరి ఈ విషయం కన్నె తల్లిని నాతో అయినా చెప్పలేదేంట్రా? ఎలా చెప్తుందత్త? చెప్పి నా కూతురు చెడిపోయిందని నమ్మిన వాళ్ళు ఆ బిడ్డ ఎవరి బిడ్డ అని అడుగుతారుగా. అందుకే ఎవరికి చెప్పలేదు. చెప్పినా ముందు సత్యాకే చెప్పాలనుకుంది. అందుకే ఊర్మిళ నుంచి సత్యాన్ని కాపాడుకుంది. అర్థమైందా ఇప్పటికైనా? నా కూతురు ఎలాంటిదో అర్థమైందా? నీ కూతురు అంటూ నా కూతుర్ని నానా మాటలు అన్నారుగా. ఇదిగో వాడు చెప్తుంది నా కూతురు గురించే. విన్నారా? భారీగా మీ ముందు తల వంచినందుకు వంచిన తల ఎత్తరీయకుండా ఎన్ని చేశారు, ఎన్ని మాటలు అన్నారు, నా బిడ్డ మీద ఎన్ని నిందలు వేశారు విన్నారుగా. వాడు ఇప్పటిదాకా చెప్పింది నా బిడ్డ గురించే. ఎవడో అన్న మాటకి ఆ రోజు సీతమ్మని భర్తే అనుమానించాడు. కానీ ఈ రోజు కన్నతండ్రి మీరు అనుమానించారు కదా. అవును, సావిత్రి నా కూతురే. భర్త అర్థం చేసుకోకపోయినా తనని అర్థం చేసుకొని ఈ రోజు ఈ పెళ్ళాపి తన భర్తని తను కాపాడుకుంది. నా కూతురు. కళ్ళల్లో నీళ్ళని దాచుకుని, కడుపులో బిడ్డని దాచుకుని, మీరన్నా వాళ్ళన్నా ఎవరన్నా ఏం పట్టించుకోకుండా తను చెయ్యాలనుకునేది చేసిందే. అది నా కూతురు. కారణాలు ఆలోచించకుండా మరో పెళ్లికి సిద్ధపడినా తను నెల తప్పిన విషయం తన భర్తకే మొదటిసారి చెప్పాలనుకుని ఎదురు చూస్తుందే. అది నా కూతురు. ఇప్పటికైనా మీకు అర్థమైందా? నేను కన్నది కూతుర్ని కాదు, నిప్పుని. నేను తండ్రిని కాబోతున్నాను. అవును బ్రదర్, మీరు తండ్రి కాబోతున్నారండి అంది. నీది అన్ని చుట్టూ చేరిందంతా మాయ బ్రదర్. సావిత్రి అయినా, వాళ్ళమ్మ నాన్నైనా, చివరికి ఊర్మిళైనా అంతా మాయ. నీది అనుకున్నది ఏది ఈరోజు నీ దగ్గర లేదు. ఆనంద భూపతి వారసుడు ఎవరో తెలిసిపోయిందయ్యా. ఏంట్రా నువ్వు చెప్పేది? ఇంతకు ముందే అతని గురించి తెలిసింది. ఎవడ్రా వాడు? ఆ రోజు టీవీ రిపోర్టర్ అంటూ మన ఇంటికి వచ్చాడే వాడే. ఏంటి కొత్త నాటకాలు? ఏదో సొంత మనిషిని అన్నట్టు మాట్లాడుతున్నావు. సొంతం కాక మరెవరు నువ్వు? మా బావ ఆనంద భూపతి రక్తం కాదా నువ్వు? మా జమీనికి వారసుడు కాదా నువ్వు?